అందరికీ స్వాగతం సుస్వాగతం. ప్రతి వారం వాసవ నరసింహులు ఆరోగ్య సదస్సు నిర్వహించుకున్నాం. ఇది 1364వ కార్యక్రమం. గత 26 సంవత్సరాలుగా మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ప్రముఖులైన వైద్యులు వచ్చి వారి రంగాలకు చెందిన విషయానికి ముచ్చడం జరుగుతుంది. ఈ రోజున ప్రముఖ ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ ఓలాస్ గోరా గారు మనకి ఫిజియోథెరపీ ఇన్ బ్యాక్ పెయిన్, ఇది చాలా కామన్. మా నడు నొప్పి అంటుంటారు, చాలా కామన్గా ఉంది. అంటే వెన్ను నొప్పిలో ఫిజియోథెరపీ ఏం చేస్తారు ఏంటి అనేది ఇవ్వడం చెప్పి ఆయన చాలా ఎక్స్పర్ట్ ఈ ఫిజియోథెరపీ దాంట్లోనూ. వారు మేము ఫేస్బుక్ ఫ్రెండ్స్ మీరు ప్రతి వారం రెగ్యులర్గా చూస్తున్నారు. అలాగే ఈరోజు కూడా మీ కార్యక్రమం చూస్తూ మీరు మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఎందుకంటే ఇది ఇంపార్టెంట్ టాపిక్ కనుక అందరికీ తెలియడం చాలా అవసరం. షేర్ చేయండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మీరు పోస్ట్ చేసినట్లయితే డాక్టర్ గారి ప్రసంగం అయిపోయిన తర్వాత వారి చేత మీకు సమాధానాలు ఇప్పిస్తున్నాను. మీరు అంతవరకు అంటే కొన్ని వాళ్ళకు అలాగే ఫేస్బుక్లో చూసిన వాళ్ళు అందరికి కూడా స్వాగతం పలుకుతున్నాను. ఓవర్ టు డాక్టర్ ఓలాస్ గోరా. అందరికీ నమస్కారం అండి. సో ఇవాళ ఆరోగ్య సదస్సులో మనం ఫిజియోథెరపీ బ్యాక్ పెయిన్లో ఎట్లా ఉపయోగపడుతుంది, అది ఫిజియోథెరపీ చికిత్సా విధానం ఎట్లా ఉందో దాని గురించి తెలుసుకుందాము. ఇందాక సమరం గారు చెప్పినట్టు మెడనొప్పి నొప్పి అనేది ప్రతి వాళ్ళకి 99% మంది అందరికీ మనకి ఏదో ఒక టైంలో ఏదో ఒక దశలో మనకి పెయిన్ అనేది వస్తుంది. సో దీనిని ఎట్లా నివారించాలి, ఒకవేళ వస్తే కనుక దాన్ని ఎట్లా ఫిజియోథెరపీ చికిత్సా విధానంతో దాన్ని అరికట్టచ్చు అనేది ఇవాళ హెల్త్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాంలో తెలుసుకుందాము. సో ముఖ్యంగా చూసినట్టయితే ఫిజియోథెరపీ ఈ ఉన్న టైం పీరియడ్లో సైన్స్ ఎట్లా మెడికల్ సైన్స్ ఎట్లయితే అభివృద్ధి చెందిందో అట్లానే ఫిజియోథెరపీ కూడా వివిధ విభాగాల్లో అడ్వాన్స్మెంట్స్ అంటూ వచ్చాయి. ముఖ్యంగా ఆర్థోపెడిక్ స్పోర్ట్స్ అండ్ స్పైన్లో చూసినట్టయితే ఏదో ఒక మోకాల నొప్పిలో లేకపోతే మెడ నొప్పో నొప్పో లేకపోతే పాదాల నొప్పులు అట్లా కాకుండా డిఫరెంట్ సూపర్ స్పెషాలిటీస్ కూడా ఆర్థోపెడిక్ ఫిజియోథెరపీలోకి వచ్చాయి. సో ప్రతి జాయింట్, ప్రతి లిగమెంటు, తర్వాత ప్రతి మజిల్ ఏదైతే ఇన్వాల్వ్ అవుతుందో దాన్ని వచ్చిన ఇబ్బందుల్ని నివారించడానికి, దాన్ని అరికట్టడానికి ఫిజియోథెరపీ ఇంటర్వెన్షన్స్ అంటూ అడ్వాన్స్మెంట్ చాలా వచ్చాయి. ఇవాళ టాపిక్లో ముఖ్యంగా మనం వెన్నుపూస సమస్యల గురించి చూసినట్టయితే మనకి జనరల్గా మనం మెడ వంచాలన్నా లేకపోతే మెడ పైకి ఎత్తాలన్నా లేకపోతే ముందుకు వంగాలన్నా లేవాలన్నా మీరు అబ్జర్వ్ చేస్తే మన స్పైన్ అనేది చాలా వర్సటైల్ జాయింట్. ఎప్పుడైతే స్పైన్ మనం వర్సటైల్గా ఉండేసరికి మనం ఏ పనైనా చేయడానికి వీలవుతుంది. లేకపోతే మనం డ్యాన్స్ చేయాలన్నా లేకపోతే పరిగెత్తాలన్నా లేకపోతే వాట్ ఎవర్ యాక్టివిటీస్ వీ డూ, మన స్పైన్ అనేది చాలా చాలా ఫ్లెక్సిబుల్గా వస్తుంది. దీంట్లో మనం పుట్టినప్పుడు 33 ఎముకలు ఉంటాయండి. మన వయసు పెరిగే కొద్దీ 26 ఎముకలు మనకి ఫ్లెక్సిబుల్గా ఉంటాయి. మిగతా అవన్నీ అతుక్కుపోయి శాక్రము కాక్సిక్ అంటాము. అదే మన తోక ఎముకను కింద సట్టెముక దగ్గర ఉన్న ఎముకలు అన్నీ మనకి అతుక్కుపోతాయి. మిగతా ఉన్న 26 ఎముకలు మనకి మెడ దగ్గర, ఛాతి దగ్గర, నడుం దగ్గర వీటన్నిటి చోట్ల మనకి ఫ్లెక్సిబుల్గా ఉంటాయి. ఎప్పుడైతే ఫ్లెక్సిబుల్గా ఉంటాయి కాబట్టి మనకి మూమెంట్స్ అనేవి ఈజీగా అవుతాయి. ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా వెన్నెముకలలో మనకి మెయిన్గా వెళ్ళేది మన స్పైనల్ కార్డ్ అండి. ఈ స్పైనల్ కార్డ్ ద్వారా వచ్చే మనకి నరాలన్నీ మన చేతికి, కాళ్ళకి వీటన్నిటికీ మనకి సప్లై చేస్తాయి. కాబట్టి వెన్నెముక అనేది చాలా ఇంపార్టెంట్ స్ట్రక్చర్. అక్కడి నుంచి మనకి చేతులకి, కాళ్ళకి నరాలు వెళ్తాయి. ఒకవేళ కనుక మనకి ఎప్పుడైతే డిస్క్ ప్రాబ్లంలు వచ్చినా లేకపోతే ఏమైనా ఫ్రాక్చర్లు అయినా వెన్నుపూసకి, చేతికి, కాలికి సంబంధించిన నరాలన్నీ చచ్చిపడిపోవడము లేకపోతే దెబ్బ తగిలి వాటి స్పర్శ లేకపోవడము ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఎప్పుడైతే ఈ స్పైన్లో మూమెంట్స్ అన్నీ ప్రిసైజ్గా అవ్వాలి, వీటన్నిటికీ ఏంటంటే లిగమెంట్స్ యాక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్. సో మనకి స్పైన్లో లిగమెంట్స్ చాలా ఉంటాయి. సో ప్రతి దాని పని చేసుకునేసరికి మనకి మూమెంట్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. ఎప్పుడైతే మనకి ఈ స్పైన్లో లిగమెంట్స్ ఎప్పుడైతే మనకి దెబ్బతింటాయో అప్పుడు కూడా మనకి వెన్నుపూస సమస్యలు అనేవి వస్తాయి. జనరల్గా మెడనొప్పి నొప్పి అంటే డిస్క్ ఒకటే కాదు, లేకపోతే కండరాలు ఒకటే కాదండి, అక్కడ ఉన్న లిగమెంట్స్ కూడా ఎప్పుడైతే దెబ్బతిన్నప్పుడు కూడా మనకి మెడనొప్పి కానీ లేకపోతే నొప్పి కానీ లేకపోతే వెన్నుపూస సమస్యలు కానీ వస్తాయి.
ఎప్పుడైతే మనం ఇట్లా చూసినట్టయితే మన వెన్నుముక నుంచి నరాలు ఇట్లా బయటకు వస్తాయండి. సో ఏ భాగం దగ్గర అయితే వెన్నుముక దగ్గర నరం నొక్కుందో దానికి సంబంధించిన ఏరియా అంటే దీన్ని డర్మటోమ్స్ అంటాం. అంటే మన నరం ఏదైతే మన చేతికి సప్లై చేస్తుందో లేకపోతే కాలుకి సప్లై చేస్తుందో ఆ ఏరియా అంతా తిమ్మిరెక్కడం, ముద్దుబారడం, లేకపోతే మంట కలగడం, నొప్పి రావడం అనేవి జరుగుతాయి. అట్లానే ఈ వెన్నుముక నుంచి వచ్చే నరాలు కండరాలకి ఎప్పుడైతే సప్లై చేస్తాయో దాన్ని మయోటోమ్స్ అంటాము. సో వాళ్ళలోకి ఏంటంటే కాలు బలహీనంగా అవ్వడము, లేకపోతే వీక్నెస్ రావడము, అట్లాంటి అవన్నీ మనం ఈ వెన్నుముక ప్రాబ్లమ్స్లో కూడా చూస్తాము. దానికి చికిత్స విధానం కూడా ఫిజియోథెరపీలో ఏం చేద్దాము వచ్చే స్లైడ్స్లో చూద్దాం. సో ముఖ్య కారణాలు కనుక చూసినట్టయితే ఏదో పెద్ద పెద్ద జబ్బులు రావక్కర్లేదండి. మనకి వెన్నుముక సమస్యలు రావాలి అంటే ఫస్ట్ థింగ్ వచ్చేసరికి మన పోస్చర్, అంటే మనం ఎట్లా కూర్చుంటున్నాము, ఎట్లా నుంచుంటున్నాము అనేది చాలా ఇంపార్టెంట్. చాలామంది ఏమనుకుంటారంటే నేను నిటారుగా కూర్చుంటున్నాను అయినా నాకు వెన్నుముకల ప్రాబ్లం ఎందుకు వస్తాయి, లేకపోతే నాకు బ్యాక్ పెయిన్ కానీ నెక్ పెయిన్ కానీ ఎందుకు వస్తుంది అనుకుంటూ ఉంటారు. యాక్చువల్గా ఏంటంటే రైట్ పోస్చర్ అంటూ ఏమీ లేదండి. సో మెయిన్గా రైట్ పోస్చర్ అంటే మన శరీర బరువుని ఈక్వల్గా మనం కూర్చున్నప్పుడు పెడుతున్నామా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎక్కువగా నిటారుగా ఉన్న ప్రాబ్లమే, అట్లా అని ఎక్కువగా ముందుకు వంగిన ప్రాబ్లమే. సో కాబట్టి రైట్ చైర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి, మీరు కూర్చున్నప్పుడు మీ 2 పాదాలు నేల కానాలండి. తర్వాత మీ మోకాలు 90 డిగ్రీస్లో ఉండాలి. సో దిస్ ఈజ్ ఐడియల్ పోస్చర్. అప్పుడు మనకి వెన్నుముక మీద లోడ్ పడకుండా ఉంటుంది, మనకి బ్యాక్ పెయిన్ కానీ నెక్ పెయిన్ రాకుండా ఉంటుంది. నెక్స్ట్ కామన్ కాజ్ వచ్చేసరికి మొబైల్ ఫోన్స్ అండి. ఇప్పుడు ఇదివరకు మనకి ఏ ఉన్నా లేకపోయినా పనులు అయ్యేవి కానీ ఇప్పుడు మొబైల్ ఫోన్లో ఛార్జింగ్ లేకపోతే మనకి ఏ పని అవ్వదండి. అట్లా అయిపోయింది మొబైల్ రెవల్యూషన్. సో దీని వలన ఎక్కువ సమయం మన మొబైల్కి కేటాయించేసరికి మన మెడ మీద నడుము మీద అధికంగా లోడ్ పడి మనకి నెక్ పెయిన్ లేకపోతే బ్యాక్ పెయిన్ ప్రాబ్లమ్స్ అన్నీ అధికంగా వస్తున్నాయి. మూడోది వచ్చేసరికి స్మోకింగ్. స్మోకింగ్ ఏంటి, నడునొప్పి మెడ నొప్పికి ఎట్లా రిలేషన్ అనుకుంటున్నారా? దీనికి మెయిన్ కారణం ఏంటంటే మనం స్మోకింగ్ చేసేటప్పుడు ఎట్లయితే ఊపిరితిత్తులు మన గుండెకి రక్తం సరఫరా ఆగి మనకి రక్తపోటు ఎట్లా వచ్చిన తర్వాత గుండెపోటు రావడం ఎట్లా ఉంటుందో మన వెన్నుపూసకు దగ్గర ఉన్న రక్త ప్రసరణ కూడా తగ్గిపోతుందండి. ఎప్పుడైతే మనం స్మోకింగ్ అధికంగా చేయడం వలన రక్త ప్రసరణ ఏదైతే మన డిస్క్కి ఏదైతే వెళ్తుందో లేకపోతే మన వర్టబ్రల్ కాలంకి వెళ్తుందో అక్కడ కూడా మనకి బ్లడ్ ఫ్లో తగ్గిపోయి నెక్ పెయిన్ బ్యాక్ పెయిన్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో ఎవరైతే ఎక్కువ స్మోక్ చేస్తున్నారో వాళ్ళకి బ్రెయిన్ స్ట్రోక్స్ హార్ట్ అటాక్సే కాదండి, వాళ్ళకి బ్యాక్ పెయిన్ నెక్ పెయిన్ వచ్చే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. రెండోది పోస్చర్. ఒకవేళ కనుక మనం ఎక్కువగా సేపు నుంచోవాలి అంటే మనం ఎక్కువగా స్ట్రైట్గా నిటారుగా నుంచోకుండా ఈక్వల్గా మన 2 కాళ్ళ మీద లోడ్ పెట్టి నుంచునేది అనేది మంచి పద్ధతి. నెక్స్ట్ కామన్ కాజెస్ వచ్చేసరికి రెగ్యులర్గా మేము ఓపీలో చూసేది ఏంటంటే బరువులు ఎత్తేటప్పుడు అండి. ఇంట్లో మేము చిన్న బరువు ఎత్తామండి, నడుము పట్టేసింది, లేకపోతే కదలలేకపోతున్నాం, లేకపోతే ఇంట్లో స్నానం చేసేటప్పుడు బకెట్లోంచి నీళ్ళు తీసుకున్నాము నడుము పట్టేసింది అంటారు. సో దీంట్లో ఏమవుతుందంటే మెయిన్గా చూసినట్టయితే మనం రెగ్యులర్గా నడిచేటప్పుడు కానీ పనులు చేసేటప్పుడు కానీ మన కాలు కండరాలు చేతి కండరాలకి కొంచెం మూమెంట్ అవుతుంది, కానీ మన వెన్నుపూస కండరాలకి పొట్ట కండరాలకి ఎప్పుడు మనకి మూమెంట్ అనేది ఎక్సర్సైజ్ అనేది ప్రాపర్గా అవ్వదు. అది కామన్ కాజు. రెండోది వచ్చేసరికి ఎప్పుడైతే మనం బరువులు ఎత్తుతున్నామో అది అధికంగా బరువు ఉన్నప్పుడైతే ఇద్దరు మనుషుల సహాయం తీసుకుని ఆ బరువు అనేది ఎత్తాలి. రెండవది ఒకవేళ ఎత్తారు ఆ బరువుని ఎత్తినప్పుడు ఆ బరువుని ట్విస్ట్ చేయకూడదు మన వెన్నుముక మీద. ఎప్పుడైతే ట్విస్ట్ చేస్తామో అప్పుడు కూడా మనకి ఈ బ్యాక్ పెయిన్ లేకపోతే డిస్క్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఈజీగా వస్తాయి. రెండోది బరువు ఎత్తేటప్పుడు మోకాలు వంచి పైకి ఎత్తడం అనేది మంచి పద్ధతి. అట్లా కాకుండా నిటారుగా కిందకి వంగి కనుక మనం బరువు ఎత్తితే డైరెక్ట్గా అది డిస్క్ మీద లోడ్ పడి వాళ్ళకి బ్యాక్ పెయిన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అట్లా కాకుండా ఇంకా ఎక్కువ బరువు ఉంది ఎత్తేటప్పుడు ఏంటంటే చిన్న ట్రాలీ తీసుకుని దాని తగ్గట్టు ఆ బరువు దాని మీద పెట్టుకుని వెళ్ళినట్టయితే మనం బరువులు ఎత్తి తీసుకెళ్ళేటప్పుడు మనకి పెయిన్ అనేది రాకుండా ఉంటుంది. నెక్స్ట్ కాజెస్ వచ్చేసరికి ముఖ్యంగా చూసినట్టయితే మనకి ఎట్లయితే వయసు పెరిగే కొద్దీ మోకాలు ఎట్లా అరుగుతాయో మన వెన్నుముక కూడా అరుగుదల అనేది స్టార్ట్ అవుతుంది. సో మనం రెగ్యులర్ భాషలో పేషెంట్స్ చాలామంది చెప్తుంటారు మాకు స్పాండిలైటిస్ ఉందండి, సర్వైకల్ స్పాండిలైటిస్ ఉంది, లంబార్ స్పాండిలైటిస్ ఉంది,
అయితే స్పాండలోసిస్ ఉందండి అని ఇట్లా చాలా చెప్తూ ఉంటారు. దీంట్లో చూస్తే ముఖ్యంగా ఫస్ట్ ఎప్పుడైతే మనకి మెడ చుట్టూరా నడుం చుట్టూ కండరాలు ఎప్పుడైతే స్ట్రెయిన్ అయ్యాయో దాన్ని స్పాండిలైటిస్ అంటాం. సో అది వాపు వస్తుంది అంతే, అక్కడ అరుగుదల అనేది ఏమీ అవ్వదు. ఎప్పుడైతే స్పాండలోసిస్ అంటున్నామో దానికి కారణం ఏంటంటే ఎప్పుడైతే అరుగుదల స్టార్ట్ అయ్యి ఈ డిస్క్ ఏదైతే ఉంటుందో అది మనకి స్పాంజ్ లాగా ఉంటుందండి, నీళ్ళల్లో ఉన్న స్పాంజ్ లాగా ఉంటుంది. ఎప్పుడైతే మనకి ఈ స్పాంజ్లోంచి నీళ్ళు బయటకు వచ్చి ఆ గుజుతనం తగ్గుతుందో అప్పుడు మనకి డిస్క్ ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. డిస్క్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవ్వగానే డిస్క్ ఎమ్మటే బయటికి రాదండి, అక్కడే ఉంటుంది. కానీ మనం పని చేసేటప్పుడు లేకపోతే అధికంగా బరువు లేపేటప్పుడు ఒక్కసారిగా ఎప్పుడైతే లోడ్ అన్ఈవెన్గా మనకి డిస్క్ మీద పడినప్పుడు అది బయటకు వస్తుంది, అది బల్జ్డ్ డిస్క్ అంటాం. అట్లా కాకుండా ఇంకా ఎక్కువ ప్రెషర్ వచ్చినప్పుడు అది బయటకు వచ్చి అక్కడున్న రక్తనాళాలని నొక్కేస్తుంది, దాన్ని హెర్నియేటెడ్ డిస్క్ అంటాం. సో ఇట్లా వివిధ దశల్లో మనకి వెన్నుపూస దగ్గర ఉన్న నరాలను ఒత్తుకొని మనకి నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్ ప్రాబ్లమ్స్తో పాటు మిగతా నరాల ఒత్తిడి ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. రెగ్యులర్గా కామన్గా చూసేది ఇంకోటి ఏంటంటే పేషెంట్స్ జనరల్గా మాకు సయాటికా ఉందండి, లేకపోతే చెయ్యంచా మాకు లాగేస్తుంది అంటారు. అసలు సయాటికా అంటే ఏంటి? ముఖ్యంగా చూసినట్టయితే మనకి సయాటిక్ నర్వ్ అనేది మన కాలుకి నర్వ్ సప్లై ఇస్తుందండి. సో ఇది బోత్ మనకి స్పర్శ తెలియాలన్నా లేకపోతే కండరాలు కదలాలన్నా ఈ సయాటిక్ నర్వ్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ నర్వ్ అన్నమాట. ఎప్పుడైతే మనకి నడుం దగ్గర ఒత్తిడి ఉన్నప్పుడు ఈ సయాటిక్ నర్వ్ పనితీరు తగ్గిపోతుంది. అప్పుడు వాళ్ళకి కాలు జాలుగా లాగడము, తిమ్మిరెక్కడము, లేకపోతే చీమలు పాకినట్టు ఉండడము అట్లా ఉంటుంది. రెండవది, ఎప్పుడైతే మనకి నడుం దగ్గర ఉన్న కండరాలు టైట్ అవుతాయో అప్పుడు కూడా సయాటిక్ నర్వ్ అనేది ఒత్తిడికి లోనయ్యి అప్పుడు కూడా పేషెంట్స్కి సేమ్ సిమ్టమ్స్ వస్తాయి. సో ఎప్పుడు మనకి సయాటిగా వచ్చినా అదేదో డిస్క్ ప్రాబ్లము లేకపోతే వెన్నుపూస ప్రాబ్లము అనేది నిర్ధారించడానికి ఒక డాక్టర్ దగ్గరకు వచ్చి మీరు నిర్ధారించుకోవడం బెటరు. అట్లా కాకుండా మాకు సయాటిక్ ప్రాబ్లం ఉంది, డిస్క్ ప్రాబ్లం ఉందని చెప్పి మటుకు పడుకోకూడదు. దీనికి ఎంఆర్ఐ తీసినట్టయితే దాంట్లో కరెక్ట్గా మనకు తెలుస్తుంది ఎక్కడ ప్రాబ్లం ఉంది, దాని తగ్గట్టు మనం చికిత్సా విధానం ఏం చేయాలనేది చాలా ఇంపార్టెంట్. రెండోది వచ్చేసరికి బ్రేకల్ న్యూరాలజియా. ఈ బ్రేకల్ న్యూరాలజియా అంటే చెయ్యి మొత్తం జాలుగా లాగేస్తూ ఉంటుంది. సో వీళ్ళు పేషెంట్ జనరల్గా ఏం చెప్తారంటే మేము చెయ్యి కింద పెట్టంగానే తిమ్మిరెక్కేస్తుందండి, తల మీద పెట్టుకుంటే మాకు బాగానే ఉంది, లేకపోతే తల వైపు చెయ్యి ఎత్తితే బాగానే ఉంటుంది, కిందకు పెడితే మటుకు తిమ్మిరెక్కేస్తుందండి అంటారు. ఇది ఎందుకు అవుతుంది అంటే మెడ దగ్గర నుంచి వచ్చే నరాలు ఏవైతే మనకు బయటకు వస్తున్నాయో అవి ఒత్తిడికి లోనయ్యి మనకి బ్రేకల్ న్యూరాలజీ అనేది వస్తుంది. ఈ బ్రేకల్ న్యూరాలజీ ఎవరిలో చూస్తాం? ఎక్కువగా కంప్యూటర్ ఆపరేట్ చేసే వాళ్ళు, లేకపోతే ఎక్కువగా మొబైల్ ఫోన్. ఇప్పుడు లేటెస్ట్గా చూసేది ఏంటంటే చాలామంది ఇన్స్టాగ్రాము ఇవన్నీ ఎక్కువసేపు అధిక గంటలు అంటే మోర్ దాన్ 4 to 5 hours చూసేటప్పుడు ఏమవుతుందంటే మెడ వంచి అట్లానే చూస్తూ ఉంటారు. సో ఎక్కువ కాన్స్టెంట్ ప్రెషర్ మనకి మెడ మీద పడి అక్కడున్న నరాల మీద ఒత్తిడి అయ్యి వాళ్ళకి బ్రేకల్ న్యూరాలజియా సిమ్టమ్స్ అనేవి వస్తాయి. నెక్స్ట్ వచ్చేసరికి ఎప్పుడైతే మనం బరువులు మెడ మీద పెట్టుకోవడము లేకపోతే తల మీద పెట్టుకునే వాళ్ళలో కూడా బ్రేకల్ న్యూరాలజియా సిమ్టమ్స్ అనేవి అధికంగా ఉంటాయి. రెండోది, బైక్ డ్రైవింగ్ చేసేటప్పుడు లేకపోతే కార్ తోలేటప్పుడు జనరల్గా మెడ మీద లోడ్ అనీవెన్గా పెట్టుకుని చేసే వాళ్ళలో కూడా మనకి బ్రేకల్ న్యూరాలజియా సిమ్టమ్స్ అనేవి అధికంగా ఉంటాయి. మూడవది, ఎప్పుడైతే మనం కాన్సన్ట్రేటెడ్గా వర్క్ చేస్తామో మన మెడ ఇట్లా ముందలకు వచ్చేసి ఉంటుంది. ఎప్పుడైతే ఈ మెడ మనకి ముందలకు వచ్చేసి ఉంటుందో అప్పుడు కూడా ఒత్తిడి వచ్చి మనకి బ్రేకల్ న్యూరాలజియా సిమ్టమ్స్ అనేవి ఉంటాయండి. సో ఇది కామన్గా మనం చూసేవి సయాటికా బ్రేకల్ న్యూరాలజియాలో లక్షణాలు. నెక్స్ట్ వచ్చేసరికి మెయిన్ కారణం వచ్చేసరికి కోర్ మజిల్స్ అండి. ఈ కోర్ మజిల్స్ అంటే మన పొట్ట కండరాలు, మన వెన్నుపూస కండరాల్ని కోర్ మజిల్స్ అని అంటాం. ఎప్పుడైతే ఇవి టైట్ అవడంతోనూ లేకపోతే మరీ మనం పోస్చర్ చూసుకోకుండా అధిక గంటలు పనిచేయడంలో ఉండడం వలన ఈ కోర్ మజిల్స్ అనేవి టైట్ అయిపోతాయి. ఇవి ఇదివరకు ఉండేవి కాదండి, ఎందుకంటే మనిషికి వ్యాయామం ఉండేది, అట్లానే పని కూడా ఉండేది. ఇప్పుడు ఏమైపోయిందంటే ఎక్సర్సైజ్ తక్కువైపోయింది, పని ఒత్తిడి ఎక్కువైపోయింది. సో దాని మూలన ఈ మజిల్స్ మన నెక్ మజిల్స్ తెగించి ఛాతి మజిల్స్, నడుం దగ్గర ఉన్న కండరాలు, మన తొడ దగ్గర ఉన్న కండరాలు, కాళ్ళ దగ్గర కండరాలు ఇవన్నీ ఒక డయాగ్నల్ ప్యాటర్న్లో మొత్తం అన్నీ టైట్ అయిపోతున్నాయి. ఎప్పుడైతే టైట్ అయిపోతున్నాయో మన వెన్నెముక దగ్గర ఉన్న ఫ్లెక్సిబిలిటీ పోతుంది.
సో దాని మూలన వాళ్ళకి పోస్చర్ అనేది రాంగ్గా వచ్చేసి వాళ్ళకి బ్యాక్ పెయిన్ కానీ నెక్ పెయిన్ కానీ చాలా కామన్గా చూస్తున్నాం. ఈ పోస్చర్ కరెక్షన్ ఎవరిలో ఎక్కువ చూస్తున్నామంటే ఎక్కువగా డెస్క్ జాబ్ చేసేవాళ్ళు అండి. అంటే మోర్ దాన్ 6 to 8 hours వాళ్ళు కంప్యూటర్ ముందర కూర్చొని పనిచేయడము, లేకపోతే ఆఫీసులో మామూలుగా ఆఫీసర్ లెవెల్ ఎవరైతే అధిక గంటలు ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళల్లో ఎక్కువగా ఈ కోర్ మజిల్స్ ప్రాబ్లంతో వెన్నుపూస సమస్యలు అనేవి చూస్తున్నాం. రెండోది వచ్చేసరికి మన పొట్టండి. జనరల్గా ఒబెసిటీ ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే అధిక బరువు ఉండడం మూలన వాళ్ళకి బరువు ఏదైతే సరిగ్గా సెంటర్ ఆఫ్ గ్రావిటీ అంటాం, ఆ సెంటర్ ఆఫ్ గ్రావిటీలో పడకుండా ముందల పడుతూ ఉంటుంది. సో ఇది ఎందుకంటే ముఖ్యంగా మన పొట్ట కండరాలు, వెన్నుపూస కండరాలు ఎప్పుడైతే పటుత్వం ఉంటాయో సెంటర్ ఆఫ్ గ్రావిటీ అనేది మెయింటైన్ అవుతుంది. ఎప్పుడైతే మన పొట్ట కండరాలు, వెన్నుపూస కండరాల మీద టోన్ తగ్గుతుందో అప్పుడు కూడా ఈ మజిల్ ప్రాబ్లం మూలన వాళ్ళకి వెన్నుపూస సమస్యలు అనేవి వస్తాయి. సో మిడ్ బ్యాక్ ప్రాబ్లమ్స్ చూసినట్టయితే ఇందాక చెప్పినట్టు స్లౌచ్ పోస్చర్, ఇది కామన్గా ఎక్కువగా డెస్క్ జాబ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానీ లేకపోతే ఆఫీసర్స్ కానీ లేకపోతే ఎవరైతే ఆఫీసుల్లో ఎక్కువసేపు ముందరికి ఇట్లా చూడండి వెన్నుపూస మొత్తం సీ కర్వ్ అయిపోయింది, మొత్తం వంగిపోయి ఉంది. సో ఇట్లాగా ఎక్కువసేపు పనిచేసేసరికి ఇమీడియట్గా రాదండి, ఇమీడియట్గా బాడీ మీకు వార్నింగ్ సైన్స్ ఇస్తుంది. సో ఎమ్మటే మీరు వెనకాలకి విరుచుకుంటారు, మళ్ళీ మీరు పనిలోకి వెళ్ళిపోతారు. అది క్రమేపీ ఆ కండరాలు ఆ పోస్చర్కి అలవాటు పడిపోయి ఇంకా కంప్లీట్గా స్ట్రెయిన్ అయిపోయి మనకి మిడ్ బ్యాక్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. దీన్ని నివారించాలంటే ఏం చేయాలి అది మనం నెక్స్ట్ స్లైడ్స్లో చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రాక్చర్స్. సో మనం ఎప్పుడైతే ఎత్తు నుంచి పడినప్పుడు కానీ లేకపోతే మన రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ అయినప్పుడు కానీ వీళ్ళల్లో ముఖ్యంగా చూస్తే కంప్రెషన్ ఫ్రాక్చర్స్ అంటాము, వెజ్ కంప్రెషన్ అంటాము, బర్స్ట్ అంటాము. ఇవి ముఖ్యంగా ఎక్కువగా రెగ్యులర్గా అయితే హైట్ నుంచి దూకినప్పుడు లేకపోతే రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ అయినప్పుడు కామన్గా చూస్తాం. అట్లా కాకుండా వయసు మీద పడినప్పుడు అంటే ఒక 60-70 ఏళ్ళు వచ్చిన తర్వాత ఎప్పుడైతే మనకి బాడీలో కాల్షియం తగ్గి ఆస్టియోపోరోసిస్ అనేది వస్తుంది, అప్పుడు కూడా మనం చూసినట్టు పెద్దవాళ్ళలో గట్టిగా తుమ్మినప్పుడు లేకపోతే దగ్గినప్పుడు నొడనొప్పి వచ్చేసిందిరా, అక్కడి నుంచి నేను కదలలేకపోతున్నాను రా అంటారు. అప్పుడు ఏజ్ బట్టి డాక్టర్ కనుక సంప్రదించినట్టయితే ఎక్స్రే తీసి చూస్తే ఆటోమేటిక్గా తెలిసిపోతుంది వాళ్ళకి కంప్రెషన్ ఫ్రాక్చర్ అయిందా, లేకపోతే వెజ్ ఫ్రాక్చర్ అయిందా, లేకపోతే బర్స్ట్ ఫ్రాక్చర్ అయిందా అనేది. సో అట్లాంటి వాళ్ళు అంటే ముఖ్యంగా మెడికల్ మేనేజ్మెంట్ చేసి, సర్జికల్ మేనేజ్మెంట్ చేసి అప్పుడు ఫిజియోథెరపీ అనేది చేయాలి. నెక్స్ట్ వచ్చేసరికి స్పైనల్ డిఫార్మిటీస్. ఇది కొంతమంది పుట్టుకతో వస్తుందండి. దీంట్లో కైఫోసిస్ అంటాము లేకపోతే స్కోలియోసిస్ అంటాం. ఇవి ఏంటంటే పుట్టుకతో మనకి వెన్నుముకలు ఒక నిర్మాణంలో లేకుండా డీవియేట్ అవుతాయి. ఎప్పుడైతే మనకి డీవియేషన్ అవుతుందో వాళ్ళకి మెడ దగ్గర, నడుం దగ్గర సమస్యలు అనేవి వస్తాయి. సో దీంట్లో ముఖ్యంగా ఇది సర్జరీ లేకుండా కరెక్ట్ చేయాలా, సర్జరీతో కరెక్ట్ చేయాలా అనేది ఆర్థోపెడిక్ సర్జన్తో డిస్కస్ చేసుకుని అప్పుడు ఫిజియోథెరపీ అనేది స్టార్ట్ చేస్తాం. నెక్స్ట్ అసలు ఇవన్నీ ఇబ్బందులు రాకుండా మనం ఏం చేయాలి? ముఖ్యంగా చూసినట్టయితే ఫస్ట్ మనకి మెడ నొప్పి, నొడి నొప్పి రాకుండా ఉండాలి అంటే ఎక్సర్సైజెస్ అండి. రోజుకు ఒక 20 నిమిషాలు మనం కేటాయించుకుని ఇట్లా బోర్లా పడుకుని, దీన్ని సూపర్ మ్యాన్ ఎక్సర్సైజులు అంటాం. ఇట్లా బోర్లా పడుకుని మనం రెండు చేతులు, 2 పాదాలు స్ట్రైట్గా జాపేసి ఆ తర్వాత ఆల్టర్నేట్గా అంటే రైట్ హ్యాండ్ లెఫ్ట్ లెగ్ రైట్ హ్యాండ్ ఇట్లా ఆల్టర్నేట్గా పైకి లేపడం మూలన ఒక 10 సార్లు, ప్రతి మూమెంటు 10 సార్లు 3 సెట్లు చొప్పున చేసినప్పుడు మనకి వెన్ దగ్గర ఉన్న ఎముకలు మనకి పటుత్వం వస్తాయి. సో మనకి నెక్ పెయిన్ కానీ బ్యాక్ పెయిన్ కానీ, ముఖ్యంగా బ్యాక్ పెయిన్ రాకుండా మనం నివారించవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి మెడ నొప్పి రాకుండా ఏం చేయాలి? అసలు ఫస్ట్ మనం మెడ అన్ని యాంగిల్స్లో ఫుల్గా తిరుగుతుందా లేదా చెక్ చేసుకోండి. అంటే ఇట్లా ముందలకి, వెనకాలకి, సైడ్స్కి ఇట్లా రొటేషన్స్ ఇవి మనకి రెగ్యులర్గా తిరుగుతున్నాయో లేదో చూసుకోండి. చూసుకున్న తర్వాత ప్రతి మూమెంట్ 10 సార్లు అనేది చేయాలి. జనరల్గా ఏమవుతుందంటే మన రెగ్యులర్ యాక్టివిటీస్లో మనం ఎప్పుడైతే మొబైల్ ఫోన్ కానీ లేకపోతే నా వర్క్ మీద లేకపోతే న్యూస్ పేపర్ చదువుతున్నా కాన్సన్ట్రేషన్ కొద్దీ మన నెక్ ఇట్లా ముందలకు వచ్చేస్తుంది, సహజంగానే ముందలకు వచ్చేస్తుంది. సో ఇది ఆ కొంచెం సేపు ఒక అరగంట లేకపోతే 15 నిమిషాలు అంటే పర్లేదు. అట్లా కాకుండా మనం ఎక్కువసేపు వర్క్ చేసేసరికి ఆ ఫార్వర్డ్ నెక్ పోస్చర్ అంటాం, అది చాలా ఫాస్ట్గా అలవాటు అయిపోతుంది. ఎప్పుడైతే ఈ ఫార్వర్డ్ నెక్ పోస్చర్ అలవాటు అయిపోతుందో నెమ్మదిగా మనకి మెడ సమస్యలు అనేవి స్లోగా స్టార్ట్ అవుతాయి. సో దానికి మెయిన్గా
చిన్ టక్ ఎక్సర్సైజెస్ అంటాం. సో చాలా సింపుల్ ఎక్సర్సైజెస్, మోస్ట్ ఆఫ్ ద నెక్ పెయిన్ అనేది మనం తగ్గించేసుకోవచ్చు. సో దీంట్లో ఏంటంటే మన 2 వేళ్ళని చిన్ దగ్గర పెట్టుకొని ఇక్కడ నుంచి మన నెక్ని వెనకాల కండం ఇట్లా. సో ఈ ఎక్సర్సైజ్ ద్వారా మనకి ఈ మజిల్స్ అనేవి స్ట్రెయిన్ అవ్వకుండా స్ట్రెంగ్త్ అనేవి వస్తాయి. సో ఈ ఫార్వర్డ్ నెక్ పోస్చర్ రాకుండా మన నెక్ ప్రాపర్గా అలైన్ అవ్వడానికి ఈ ప్రివెంటివ్ నెక్ ఎక్సర్సైజ్ అనేవి మనకి ఉపయోగపడతాయి. నెక్స్ట్ మిడ్ బ్యాక్ ఎక్సర్సైజెస్. ఎప్పుడైతే మనకి ఛాతిలో వెనకాల వీపు భాగంలో నొప్పి వచ్చి మనం ఎక్కువసేపు డెస్క్ మీద కూర్చొని పనిచేసేటప్పుడు ఇబ్బంది వస్తుందో ఇట్లాగా క్యాట్ అండ్ క్యామెల్ ఎక్సర్సైజెస్ అంటాం. సో ఈ క్యాట్ అండ్ క్యామెల్ ఎక్సర్సైజెస్ చేయడం వలన మన వీపు వెనకాల భాగం దగ్గర ఉన్న కండరాలన్నీ స్ట్రెచ్ అయ్యి మనకి నొప్పులు రాకుండా ఈజీగా ఉంటుంది. అట్లానే మనం బెడ్ ఎడ్జ్లో పడుకుని తల చేతులు కిందకి వేలాడదీసి మళ్ళీ పైకి లేవాలి. సో ఇట్లాంటి సింపుల్ ఎక్సర్సైజెస్ మనం చేయడం వలన పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసరికి పోస్చర్. సో మనం ఎట్లా కూర్చుంటున్నాము, ఎట్లా నుంచుంటున్నాము అనేది మనం గమనించుకోవాలి. అట్లా కాకుండా మనం సరే ఏముందిలే ఈ పని అయిపోతుంది కదా అని చెప్పి మన పోస్చర్ని కనుక మనం గమనించకుండా పనిచేస్తే ఆ అశ్రద్ధ చివరికి మనకి వెనుపూసే సమస్యలకి దారి తీస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి పోస్చర్లో కూడా మనం ఎక్సర్సైజ్ చేసేటప్పుడు, జిమ్లో ఎక్సర్సైజ్ చేసేటప్పుడు కానీ లేకపోతే మిగతా చోట్ల ఎక్సర్సైజ్ చేసేటప్పుడు కానీ బరువు ఏదైతే మనం మోస్తున్నామో అది డంబుల్స్ కానీ ఏదైనా కానీ సమానంగా మన బాడీ మీద పెడుతున్నామా లేదా అనేది చూసుకోవాలి. ఇప్పుడు జిమ్లో చాలామంది ఎక్సర్సైజులు చేసి మెడ నొప్పులు వచ్చేసి లేకపోతే నడుం పట్టేసి ఇవన్నీ అవుతున్నాయి. ఎందుకంటే ఆ పోస్చర్ మనం గమనించకుండా మనం చేసినప్పుడు మనకి ఈ వెన్నుపూస సమస్యలు అనేవి ఈజీగా వస్తాయి. నెక్స్ట్ ఒకవేళ సమస్యలు వచ్చాయి దాన్ని ఎట్లా మనం ఫిజియోథెరపీ చికిత్సా విధానం ద్వారా మనం తగ్గించవచ్చు. దీంట్లో ఫస్ట్ కామన్గా వచ్చేసరికి హీట్ అండ్ కోల్డ్ ప్యాక్స్ అండి. అంటే ఐస్ కాపు, వేనీల్ కాపు తెలుగులో చెప్పాలి అంటే. సో ఎప్పుడైతే మనకి ఇది ఎప్పుడు వాడాలని చూసినట్టయితే నొప్పి రాగానే ఫస్ట్ 24 నుంచి 48 గంటల లోపల వచ్చిన నొప్పికి ఎప్పుడు ఐస్ కాప్ అనేది పెట్టాలండి. చాలామంది ఏం చేస్తారంటే ఇంట్లో జండు బామ్ ఉంది లేకపోతే ఆయింట్మెంట్ ఉందని చెప్పి గట్టిగా మద్దం చేసేసి దాని మీద వెనిల్ పోసేస్తారు. ఎప్పుడు అది చేయొద్దండి. ఎందుకు అంటే ఎప్పుడైతే మనకి నొప్పి వచ్చినప్పుడు లోపల మనకి వాపు అనేది వస్తుంది, ఇన్ఫ్లమేషన్ అంటాం. ఇన్ఫ్లమేషన్లో మనకి టిష్యూ టెంపరేచర్ అనేది పెరుగుతుంది. ఎప్పుడైతే మనం జండు బామో లేకపోతే ఏదైనా పెయిన్ రిలీవింగ్ ఆయింట్మెంట్ రాసేసి గట్టిగా రబ్ చేసేసి మనం వేణీళ్ళు పెడితే అప్పుడు మీకు హాయిగానే ఉంటుంది. కాకపోతే ఇంటర్నల్గా టిష్యూ టెంపరేచర్ రేజ్ అయ్యి నొప్పి శాతం తర్వాత పెరగడము లేకపోతే వాపు ఇంకా ఎక్కువ అవడం అనేది అవుతుంది. సో ఫస్ట్ 24 to 48 అవర్స్ అప్పుడు ఐస్ ప్యాక్ అనేది పెట్టాలి. ఆ తర్వాత 48 గంటలు అయిన తర్వాత అప్పుడు హాట్ ప్యాక్ అనేది పెట్టాలి. సో ఈ ప్రక్రియ చేయడం వలన ఈజీగా సింపుల్గా ఫస్ట్ ఈజీగా ఉన్న మెడ నొప్పులు కానీ లేకపోతే నడు నొప్పులు ఏవైతే ఉంటాయో అవి ఈజీగా మనకి తగ్గుతాయి. నెక్స్ట్ వచ్చేసరికి కామన్గా ఫిజియోథెరపీలో చేసే చికిత్స విధానంలో అల్ట్రాసౌండ్ థెరపీ అంటాం. ఇది అల్ట్రాసౌండ్ కిరణాలు వాడి 1 MHz 3 MHz మనం కిరణాలు వాడి మనం ట్రీట్మెంట్ అనేది చేస్తాం. సో ఈ అల్ట్రాసౌండ్ వేవ్స్ ద్వారా కండరాలు ఏవైతే బిగుసుగా ఉన్నాయో, ఏదైతే లిగమెంట్స్ దగ్గర అయితే స్ప్రెయిన్ అయిందో అట్లా ఈ అల్ట్రాసౌండ్ కిరణాలు వాడి వాటి దగ్గర ఉన్న ఇబ్బందులను తగ్గించి వాళ్ళకి నొప్పులు అనేవి తగ్గిస్తాము. నెక్స్ట్ వచ్చేసరికి IFT టెన్స్. సో ఇది మెయిన్గా ఈ ట్రీట్మెంట్ పెయిన్ గేట్ మెకానిజం మీద, అంటే నొప్పి నరాలు ఏవైతే ఉన్నాయో వాటి తీవ్రత తగ్గించడానికి ఈ మెషిన్ అనేది వాడతాం. సో ఈ మెషిన్ ద్వారా నొప్పి కలిగించే నరాలు ఏవైతే ఉన్నాయో వాటి ఇంటెన్సిటీని తగ్గిస్తాం. సో ఆటోమేటిక్గా పేషెంట్కి నొప్పి అనేది తగ్గుతుంది. సో దీంట్లో చాలా వేవ్ ఫామ్స్ ఉంటాయి. పేషెంట్కి ఏది సూటబుల్లో చూసుకుని వాళ్ళ నొప్పి తీవ్రత బట్టి దీంట్లో ఇంటెన్సిటీస్ అనేవి సెట్ చేసి పేషెంట్కి అనేవి ట్రీట్మెంట్ అనేది అందిస్తాము. ఇవి రెగ్యులర్గా చేసేవి. ఇప్పుడు ఆధునికంగా ఫిజియోథెరపీ ఇందాక మీకు చెప్పినట్టు అడ్వాన్సెస్ చాలా వచ్చాయి. సో దాంట్లో ముఖ్యంగా అడ్వాన్స్ ట్రీట్మెంట్స్లో ఫస్ట్ కామన్ ఇప్పుడు రెగ్యులర్గా మన వాసవ్యాన నర్సింగ్ హోమ్లో స్పైనల్ డీకంప్రెషన్ థెరపీ అనేది చేస్తాం. సో దీంట్లో ఏంటంటే ప్రిసైజ్గా ఎక్కడైతే పేషెంట్కి డిస్క్ ప్రాబ్లం ఉందో లేకపోతే ఎక్కడైతే నరం ఒత్తిడి ఉందో అక్కడ ఉన్న సెగ్మెంట్నే మనం ట్రీట్మెంట్ అనేది చేస్తాం. ఇది పేషెంట్ని పూర్తిగా అసెస్ చేసి వాళ్ళ MRI చూసుకుని పేషెంట్కి డీకంప్రెషన్ థెరపీ అనేది చేస్తాం. దీంట్లో ఎక్కడైతే నరం ఒత్తిడి ఉందో, ఎక్కడైతే డిస్క్ ప్రాబ్లం అనేది ఉందో
దాన్ని రిలీవ్ చేసి పేషెంట్కి పెయిన్ లేకుండా తగ్గించడం అవుతుంది. సో ఇట్లాగే దీంట్లో చూసినట్టయితే పేషెంట్ని పొజిషన్లో పెట్టి వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉంది, L5S1 ప్రాబ్లమా, L4 L5 L3 L4 దాన్ని బట్టి మెషిన్లో అడ్జస్ట్మెంట్స్ అన్నీ చేసుకుని పేషెంట్కి ట్రాక్షన్ అనేది ఇస్తాం. సో రెగ్యులర్ భాషలో పేషెంట్కి చెప్పాలంటే ట్రాక్షనే అంటాం, కానీ దీంట్లో ముఖ్యంగా డీకంప్రెస్ చేస్తూ ఉంటాం. అంటే ఆల్మోస్ట్ పేషెంట్ 50% ఆఫ్ ది బాడీ వెయిట్తో పేషెంట్ ఒకవేళ 80 కేజీలు ఉంటే 40 కేజీల ఫోర్స్తో ఆ స్పైన్ని డిస్ట్రాక్ట్ చేస్తాం. సో ఇది ప్యూర్గా సైంటిఫిక్ బేసిస్తో పేషెంట్ మొత్తం అసెస్మెంట్ చేసుకుని అండ్ పేషెంట్ దానికి సూటబుల్ అవుతేనే ఈ ట్రీట్మెంట్ అనేది ఇస్తాం. సో ఈ ట్రీట్మెంట్ ఇవ్వడం మూలన పేషెంట్కి మెడనొప్పి ఉన్నా నడునొప్పి ఉన్నా త్వరగా తగ్గుతుంది. సో అట్లానే ఒకవేళ పేషెంట్ వెలకిలా పడుకోపోతే ఫ్లోర్లో పడుకోబెట్టి అట్లాగా ట్రీట్మెంట్ అనేది అందిస్తాం. సో అట్లానే ఒకవేళ పేషెంట్కి నెక్ ప్రాబ్లం ఉండి సర్వైకల్ ఇష్యూ అని ఉంటే కనుక వాళ్ళకి ఒకవైపు ఉందా లేకపోతే అంటే రైట్ సైడ్ చేయలాగేస్తుందా లెఫ్ట్ సైడ్ చేయలాగేస్తుందా ఇవన్నీ చూసుకుని వాళ్ళకి యాక్సిస్ ఆఫ్ ద ట్రాక్షన్ కూడా మనం ఈ మెషిన్ ద్వారా మనం అందిస్తున్నాం. సో దీని ద్వారా పేషెంట్కి ఏంటంటే త్వరగా నార్మల్ అయిపోతారు. ముఖ్యంగా ప్రతి వాళ్ళకి సర్జరీ లేకుండా మనం నివారించవచ్చు. కాకపోతే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే పేషెంట్ సివియారిటీ, డిస్క్ డైనమిక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే మనకి డిస్క్ చాలా రియాక్టివ్గా ఉంది అండ్ పేషెంట్కి చేయి స్పర్శ కానీ కాలు స్పర్శ కానీ సరిగ్గా లేదు అనుకుంటే కనుక అట్లాంటి వాళ్ళల్లో డీకంప్రెషన్ థెరపీ అనేది ఇవ్వము. వాళ్ళని డైరెక్ట్గా న్యూరోసర్జన్ పంపించి వాళ్ళకి సర్జరీ అనేది ఇమీడియట్గా రిక్వైర్మెంట్ ఉందని చెప్తాం. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇంకోటి కామన్గా అడ్వాన్స్ థెరపీ వచ్చేసరికి సూపర్ ఇండక్టివ్ సిస్టమ్ అంటాం. ఇది మన ఎంఆర్ఐ మెషిన్ ఉన్నంత రెజొనెన్స్ ఉంటుంది, అంటే మ్యాగ్నెటిక్ పవర్ ఉంటుంది, 3 టెస్లా ఉంటుందండి. సో ఎప్పుడైతే ఈ మెషిన్ వాడడం ద్వారా మనకి నడుం దగ్గర ఉన్న నరాల పనితీరును తర్వాత మన వెన్నుపూస దగ్గర ఉన్న ఒత్తిడిని తగ్గించడానికి ఈ సూపర్ ఇండక్టివ్ సిస్టమ్ అనేది వాడతాం. సో దీని ద్వారా వాళ్ళకి స్పైన్ మీద లోడ్ తగ్గించడానికి తర్వాత నరాల పనితీరు మెరుగుపరచడానికి కండరంలో శక్తి పెంచడానికి ఈ సూపర్ ఇండక్టివ్ థెరపీ అనేది వాడతాం. నెక్స్ట్ వచ్చేసరికి టీఆర్ థెరపీ, టార్గెటెడ్ రేడియో ఫ్రీక్వెన్సీ థెరపీ అంటాం. సో ఇది ఇందాక మీకు ముందల స్లైడ్లో చూపించినట్టు అల్ట్రాసౌండ్ కంటే పెనిట్రేషన్ చాలా ఎక్కువ. సో పేషెంట్కి చాలా కాలం నుంచి నొప్పి తగ్గని పక్షంలో టీఆర్ థెరపీ అనేది చేస్తాం. ఈ కిరణాలు చాలా లోతుగా వెళ్ళి ఎక్కడైతే నరాల ఇబ్బంది ఉందో కండరాల ఇబ్బంది ఉందో వాటన్నిటిని కరెక్ట్ చేయడానికి ఈ ఎక్విప్మెంట్ అనేవి వాడతాం. ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ పేషెంట్కి చెయ్యి ఎత్తడానికి చాలా ఇబ్బంది ఉంది, తిమ్మిరి ఉంది. సో అట్లాంటి వాళ్ళకి ఈ టీఆర్ థెరపీ ద్వారా మూమెంట్ ఇస్తూ ట్రీట్మెంట్ చేసేసరికి ఆ నొప్పి తిమ్మిరి 2 అనేది తగ్గుతుంది. నెక్స్ట్ ఆధునికంగా వచ్చేది రేడియల్ షాక్ వేవ్ థెరపీ. ఇది దీర్ఘకాలికంగా దాదాపు 8 నెలలు 9 నెలలు ఉన్న స్పైన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి మామూలుగా రెగ్యులర్ ఫిజియోథెరపీ అనేది వాళ్ళకి చికిత్స విధానంలో సెట్ అవ్వదు, తగ్గదు వాళ్ళకి. సో అట్లాంటి వాళ్ళకి కొంచెం డీప్గా హై ఇంటెన్సిటీ ట్రీట్మెంట్ అనేది ఇవ్వాల్సి వస్తుంది. సో ఈ షాక్ వేవ్ థెరపీ ద్వారా అది ఇంకా డీప్గా వెళ్ళి ఆ కండరాలు ఏవైతే బాగా గట్టిపడిపోయినాయో లేకపోతే లిగమెంట్స్ ఏవైతే గట్టిపడిపోయినాయో వాటిని మళ్ళీ తిరిగి మూమెంట్లోకి తీసుకురావడానికి ఈ షాక్ వేవ్ థెరపీ అనేది వాడతాం. నెక్స్ట్ ఎప్పుడైతే అంతా సెట్ అయింది కానీ మజిల్ మూమెంట్ ఇంకా రావట్లేదు పేషెంట్లో అని గమనించినప్పుడు ISTM అంటే ఇన్స్ట్రుమెంట్ ఎయిడెడ్ సాఫ్ట్ టిష్యూ మొబిలైజేషన్ అంటాం. సో ఇది సాఫ్ట్ బ్లేడ్ ఉంటుందండి. ఈ సాఫ్ట్ బ్లేడ్ ద్వారా పేషెంట్ మజిల్ ఎక్కడైతే టైట్గా ఉందో దాన్ని ఫ్రీ చేయడానికి ఈ ISTM అనేది వాడతాం. దీని ద్వారా పేషెంట్కి 2-3 సిట్టింగుల్లోనే మజిల్ ఫ్రీ అయ్యి ఈజీగా మూమెంట్ రావడానికి ఈ ట్రీట్మెంట్ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి కైనెసిలాజికల్ టేపింగ్. ఇవి మీరు రెగ్యులర్గా స్పోర్ట్స్ IPL మన గేమ్స్ అయినాయి IPLలో చూసుంటారు లేకపోతే ఫుట్బాల్ వాటిలో చూసుంటారు. స్పోర్ట్స్ మెన్కి ఏంటంటే కలర్ఫుల్ టేప్స్ ఉంటాయి. సో జనరల్గా చూసి చాలామంది ఫ్యాషన్ అనుకుంటూ ఉంటారు, కానీ యాక్చువల్గా ఏంటంటే ఇది సైంటిఫిక్గా డిజైన్ చేసిన స్పోర్ట్స్ టేప్ అండి. సో జనరల్గా ఏంటంటే మనకి మజిల్ మూమెంట్ ప్రాపర్గా అవ్వాలి, తర్వాత వాళ్ళకి ప్రొటెక్షన్ ఉండాలి. ఎందుకంటే స్పోర్ట్స్ ఆడే వాళ్ళకి నెక్ కాలరో లేకపోతే బ్యాక్ బెల్టో పెట్టుకుని వెళ్ళాలి అంటే స్పోర్ట్స్ ఆడలేరు, కానీ వాళ్ళకి ప్రొటెక్షన్ ఉండాలి, సపోర్ట్ ఉండాలి, అట్ సేమ్ టైం స్పోర్ట్ ఆడాలి. అట్లాంటి వాళ్ళకి
ఈ కైనీసియో టేపింగ్స్ అనేవి చేస్తాం. సో దీని ద్వారా మజిల్ పవర్ పెంచడం, తర్వాత మజిల్ని ప్రొటెక్ట్ చేయడము, వెన్నుపూస మీద ఎక్కువ లోడ్ పడకుండా టేప్ చేయడము, ఇట్లాంటి డిఫరెంట్గా ఆస్పెక్ట్స్లో ఈ టేపింగ్స్ అనేవి చేస్తాం. ఇవి స్పోర్ట్స్మెన్కే కాదు, రెగ్యులర్గా ఎవరైతే ఆఫీస్కి వెళ్తున్నారో లేకపోతే ఎవరైతే యాక్టివ్గా ఉంటారో వాళ్ళకి కాలర్ కానీ బెల్ట్ కానీ పెట్టుకోవడానికి ఇబ్బంది ఉంటుందో అట్లాంటి వాళ్ళకి ఈ కైనీసియలాజికల్ టేపింగ్స్ వేస్తాం. కాకపోతే దీంట్లో చూడాల్సింది ఏంటంటే ఈ టేప్ ప్రతి 3 రోజులకి మార్చాలి. మార్చని పక్షంలో ఏమవుతుందంటే అక్కడ ఉన్న గమ్ము మూలాన స్కిన్ ఇరిటేషన్ అనేది వస్తుంది. సో ఫస్ట్ అది అసెస్ చేసుకుని అప్పుడు టేపింగ్ వేస్తే కనుక దీంట్లో ఉన్న చాలా మంచి ఫలితాలు అనేవి వస్తాయి. నెక్స్ట్ వచ్చేసరికి నెక్ బ్యాక్ బెల్ట్. ఇది ఎప్పుడు వాడాలి? ఇది చాలామంది ఏం చేస్తారంటే నెక్ పెయిన్ ఉంది కదా అని చెప్పి షాప్కి వెళ్ళిపోయి నెక్ కాలర్ కొనేసుకోవడమో లేకపోతే నడుము నొప్పి ఉందని చెప్పి నడుముకి బెల్ట్ కొనేసుకుని పెట్టేసుకోవడమో చేస్తారు. నిజంగా చెప్పాలి అంటే నెక్ పెయిన్ వచ్చినప్పుడు నెక్ ఉన్న ప్రాబ్లం బట్టి దాదాపు 3-4 రకాల నెక్ కాలర్ బెల్ట్లు అనేవి ఉంటాయి. హార్డ్ కాలరా, సెమీ సాఫ్టా, సాఫ్టా. అట్లానే వాళ్ళకి యాంగిల్, నెక్ యాంగిల్ బట్టి కాలర్ అనేది వాళ్ళకి ప్రిస్క్రైబ్ చేస్తాము. బెల్ట్ కూడా లంబర్ కార్సెట్ అనే పేరు చాలా ఈజీ వర్డ్, కానీ దాంట్లో వాళ్ళకి సాక్రో ఇలియాక్ జాయింట్ అంటే తొంటి దగ్గర ఉన్న జాయింట్ దగ్గర ప్రాబ్లమా లేకపోతే వెన్నుపూసలో కింద భాగం ఉన్న ప్రాబ్లమా ఇవన్నీ అసెస్ చేసుకుని దాన్ని బట్టి బ్రేసింగ్ అంటే మెడకి కాలర్ కానీ నడుంకి బెల్ట్ కానీ ఇచ్చేది చాలా మంచి పద్ధతి. అట్లా కాకుండా మీరు డైరెక్ట్గా షాప్కి వెళ్ళి కొనేసుకుని పెట్టుకుంటే దాని మూలం ఇంకా మీరు ప్రాబ్లం ఎక్కువ క్రియేట్ చేసిన వాళ్ళు అవుతారు. ఇంకోటి ఎంతకాలం వాడాలని చూసినట్టయితే డాక్టర్ కానీ ఫిజియోథెరపిస్ట్ కానీ ఇద్దరు మీరు ఒక 2 నెలలు వాడండి లేకపోతే ఒక 1 నెల రోజులు వాడండి, దాంతోపాటు ఎక్సర్సైజులు చేయండి అని చెప్తారు. ఈ మాట చాలామంది మర్చిపోతారు. కాలర్ ఉంది కదా పర్లేదులే, నా పని నాకు అయిపోతుంది కదా అనుకుంటారు. కానీ ఒక్కసారి కనుక మీరు కాలర్ పెట్టుకోవడం కానీ లేకపోతే నడుంకి బెల్ట్ పెట్టుకోవడం కానీ అలవాటు చేసుకుంటే దాదాపు 20% మజిల్ హెల్త్ లేకపోతే మజిల్ స్ట్రెంగ్త్ అనేది తగ్గుతుంది. సో దాన్ని ఎక్సర్సైజుల ద్వారా మనం పటుత్వం తీసుకురావాలే కానీ జీవితాంతం మనం కాలర్ పెట్టుకుందాం అనుకుంటే కనుక ఇంకా మీ వెన్నెముకనుగా మీ మెడ దగ్గర ఉన్న స్పైన్ని ఇంకా మీరు హామ్ చేసిన వాళ్ళు అవుతారు. స్ట్రెంగ్త్ అనేది త్వరగా తగ్గిపోతుంది. ఎందుకు? మన మజిల్కి బ్రెయిన్ ఏం చెప్తుంది? సపోర్ట్ ఉంది కదా, సో సపోర్ట్ ఉంది కాబట్టి ఈ స్ట్రెంగ్త్ ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. సో బ్రేసెస్ ఏవైతే నెక్కి కానీ నెక్కి కానీ నడుము కానీ అడ్వైస్ చేస్తామో ఆ టైం పీరియడ్లో వాడాలి. దాని తగ్గట్టు ఎక్సర్సైజులు అనేవి మనం మానకుండా చేయాలి. సో ఫైనల్గా టేక్ మెసేజ్ ఏంటి? దీంట్లో చూసినట్టయితే మోస్ట్ స్పైన్ ప్రాబ్లమ్స్ మనకి మన పోస్చర్ సరిగా లేకపోవడం వలన, మన కోర్ మజిల్స్ అంటే మన పొట్ట కండరాలు, వెన్నుపూస కండరాలు పటుత్వం సరిగా లేకపోవడం వలన మోస్ట్ ఆఫ్ ద స్పైన్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. తర్వాత డిస్క్ ప్రాబ్లంలు అనేవి L4, L5, S1, C5, C6, C7. ఇది కామన్గా ఈ మధ్య మాకు పేషెంట్లు చెప్పేస్తున్నారు, C5, C6 దగ్గర ప్రాబ్లం ఉందండి, L4, L5 దగ్గర ప్రాబ్లం ఉందని అంటారు. అక్కడే అవుతాయండి. ఎందుకు అంటే L4, L5 దగ్గర మనకి మ్యాక్సిమం మూమెంట్ అయ్యేది అక్కడే, నడుం దగ్గరే. C5, C6 దగ్గర మనకి నెక్ మూవ్ అవ్వాలంటే అక్కడే మూవ్ అవుతుంది. సో అక్కడే కామన్గా మనకి వేర్ అండ్ టేర్ అనేది అవుతుంది. సో ఇది కామన్గా అయ్యే ప్రాబ్లమే. సో MRIలో డిస్క్ బల్జ్ ఉన్నంత మాత్రాన లైఫ్ అయిపోయింది లేకపోతే ఇంక నేనేమి పని చేయలేను అనుకోవడం అనేది తప్పండి. సో ఎప్పుడైతే మనకి డిస్క్ మీద లోడ్ పడుతుందో అది బల్జ్ అవుతుంది. బల్జ్ అయినంత మాత్రాన మనకి లైఫ్ అయిపోయింది లేకపోతే మేము ఏం పనికిరాను అన్న అపోహ మటుకు పెట్టుకోకండి. కాకపోతే ఇమీడియట్గా డాక్టర్ని సంప్రదించి ఫిజియోథెరపిస్ట్ని సంప్రదించి దాని తగ్గట్టు మందులు వాడుకుంటూ ఫిజియోథెరపీ చేస్తే ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది. రెండోది స్పైన్ స్ట్రెంథనింగ్ ప్రోగ్రామ్. మనం స్పైన్ ఎప్పుడూ స్ట్రెంథన్గా ఉంచుకోవాలి. రోజుకు ఒక 20 నిమిషాలు మనం స్పైన్ కనుక ఎక్సర్సైజులు చేసి దాన్ని కాపాడుకుంటే మనకి పెద్ద డిస్క్ ప్రాబ్లం రాకుండా ఇవన్నీ ఉంటాయి. నేను ఆ పేషెంట్కి ఒకటే చెప్తాను, రోజు మీరు మంచినీళ్ళు తాగుతారా అంటే తాగుతున్నారంటారు. రోజు మీరు మంచినీళ్ళు తాగుతారు, రోజుపై మీరు అట్లా ఎక్సర్సైజ్ చేయండి. ఒక 20 మినిట్స్ మీరు కేటాయించుకుంటే మీరు మళ్ళీ ఈ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటుందని చెప్తాను. రెండవది, ఎప్పుడైతే మనం ముందలకు వంగి మనం వస్తువులు తీసుకుంటున్నామో నిటారుగా వంగి తీసుకోవడం కంటే మోకాలు వంచి తీసుకోవడం అనేది మంచి పద్ధతి. తర్వాత మొబైల్ ఫోన్స్ మనకు కావాల్సినంత టైమే వాడుకొని దాంట్లో వాడుకుంటూ ఉంటే మనకి మెడనొప్పి రాకుండా ఉంటుంది. అయితే అధిక గంటలు 3 గంటలు 4 గంటలు 6 గంటలు మొబైల్ ఫోన్ల మీదే ఆధారపడితే చివరికి మనకి మెడ సమస్యలు అనేవి అధికంగా వస్తాయి. తర్వాత ఎప్పుడు ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. సో ఎప్పుడైతే మనకి
ఈ ప్రాబ్లమ్స్ ఏవైతే వచ్చాయో ఎర్లీగా డయాగ్నోస్ చేయించుకుని ఫిజియోథెరపీ ఎర్లీగా స్టార్ట్ చేస్తే కాంప్లికేషన్స్ రాకుండా సర్జరీలు వరకు వెళ్లకుండా మనం నివారించవచ్చు. ఫైనల్గా ఎప్పుడైతే మనం ఈ కాలర్స్, మెడకు సంబంధించిన కాలరు లేకపోతే నడుకు సంబంధించిన బెల్ట్ మనం ప్రిస్క్రైబ్ టైప్ ఆఫ్ బెల్ట్ కనుక మనం వాడినట్టయితే మనకి మ్యాక్సిమం ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి, మన స్పైన్ హెల్తీగా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. డాక్టర్ ఉల్లాసగారు గారు చాలా చక్కగా వెన్నెప్పులో ఫిజియోథెరపీ విషయం మీద చాలా స్పష్టంగా చెప్పారు. ఫేస్బుక్లో మాత్రం ఎవరికి డౌట్స్ ఎక్స్ప్రెస్ చేయలేదు. ఇక్కడ అడగండి, డౌట్స్ ఉంటే అడగండి, జాగ్రత్తగా చెప్తారు. ఎవరు లేరు కనుక ఈరోజు కార్యక్రమం ఇంత ముగిద్దాం. మళ్ళీ వచ్చేవారు కలుద్దాం. అందరికీ ధన్యవాదాలు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.